ఫ్లెక్సిత కానీ మనం మీ ప్రాజెక్టర్ కదా నన్ను ప్రాజెక్టర్ వాటి చూపించమంతాను సరే అంత మాత్రం నన్ను మందును నేను అనుకోనమాట సరే మా తమ్మను ఆలోచన బాధ్యతకే నాన్న మరి నాకు బాతన ఆశీర్వాదం వాదవలెత్తికే నన్న ల్యాబ్ ట్యాప్ బెర్ర తీస్తుండోరు 60,000-70,000 వాటి తీస్తాడు ముందు ఉండద్దు వాళ్ళకే సంగతూరందరూ కలిమలను 44,000 వాటి ప్రాజెక్టర్ తీస్తారు కాబట్టి నన్ను కెచ్చమత్ಕೊಂಡು ఆగ వాడరేమంతాం ప్రాజెక్టర్తో ఆస్కి మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది ఇంజి మీరందరూ ప్రార్థనతున్నాడు మీకు కావాలనుకుంటే దేవుడు ఇచ్చాడు వారికి పాస్టర్ నన్ను మాటకి ఇచ్చాను ఇంజి కోకడ బేల మంతికి వెంటనే అర్థవాలి దాని నూడు మాకు అమ్మని పాస్టర్కి ఎత్తాం వాక్యం అలే దాని వాళ్ళంతా ముందలే అసలు మన వాళ్ళంతా 10 మంది వెళ్ళి వాక్యం మీకు అర్థం అసంత ఈజీగా ప్రాజెక్టర్ కంపల్సరీ మీరు తీసుకోవాలి నన్ను కోరమిందాను చిన్న సంగమత్కం కానీ కై కలుపుకి అది సాధ్యమా కై కలుపువలా నమ్మిందిరా ఇంజీ మన భాష అర్థం ఆదిల్ అనుకో బేను కదలం అలాగే వాక్యం అర్థమయ్యకపోతే ఓరు బేల మారితోరు అర్థమాదవరికి అది తెరతవాదం మన నుంచి ఆ కోణంలో అందవలించు నన్ను కోరం విందాను మిగతా పాస్టింగ్ కూడా ఖచ్చితంగా మందవలద్దు వాడు అసలే వాడు సిటీ మనుషులు మన ఇంక అర్థం ఉంది అనుకో వాడు ఇంకా మనకందరూ టాప్గా మందవలు దేవుడు నేను అలా దీవిస్వ మనందరూ ప్రార్థన నమ్మిందిరా ఖచ్చితంగా వాడు ఎదిగితోండి నన్ను నమ్మితా బరికే ఓన్ పిల్ల అలా కష్టపడుతారు ఆ రోజు వేళ గమ్మెల మోసం వాదిల్లోరు పొరపాటున హల్లెలూయా గమ్మెల మోసం వేళ నాకే ఆ బాధ ఒత్తడిపోయేస్తాను ఒకరోజు అసలు బాత్రూమ్ కొందరు పిల్ల నన్ను వాసందని ఇస్తాను వద్దు పాస్టరే మళ్ళీ పేరు కోడి కడిత్తోండి మళ్ళీ బేలా తుంగి మార్చిత్తోండి జోరు గమలే మోసం ఈ వత్తు నమ్మందిరా హల్లెలూయా కాబట్టి ఏది బాత బేలా మతకం కానీ సంఘమురు యూనిటీ ఐక్యత और క్రమం తింబేలంతోరు ఓకే और ఏకత ఐక్యత ఏందన్నది మాకు ఏకత ఓకే అందరూ ఆర్డర్లో మనడం ఆర్డర్ నియమం ఓకే నియమబద్ధంగా సంఘాత్కు ఒక క్రమం అంతా అది పాటించుకోమన్నంతసేపు మన సంఘం డెవలప్ అయ్యాం ఓకే సంఘ క్రమము ఇంత దానిను ప్రవక్త ఆల్రెడీ దాని గురించి ఇంకెత్తాడు చర్చ్ ఆర్డర్ అలాగే పెద్దలను నియమించుట డీకన్స్ ట్రస్టీ బోర్డ్స్ ఇవంతమంతా కదా వీరందరూ కలిపి పందుకే చర్చ్ డెవలప్ ఇంజవంతా ఇల్లామన్నా ఓన్లీ పాస్టింగ్ పొర్రారు సత్తా బరుక్కు కాబట్టి ఇంకా నెక్స్ట్ నుంచి నన్ను అవంతా వాటవలసిందే మీరందరూ మంచి క్రమంగా దేవుటి మహింపరచువాలి ఓకేనా నా ఏమందా మీ ఇల్ల అదే తేడా కాకపోతే ఇంజడి వరకు పాస్టర్ దానినంత మునంతత్తిలోం కాబట్టి తెలిక్కే తాతాం కదా ఇంకా చదివిలోను కాబట్టి కెత్తదిలోను చదువుకిలోను కెత్తకోడే కాబట్టి ఆ వర్తమాన పుస్తకకి ఇంకా వాదిల్ల నా బాధ అంతా నెత్త అలా దిమరిస్వాలి దేవుడు పుస్తక ఎందుకంటే నా బాధ చెన్నై నుంచి వాటిని బేదొరు విధంగా ఒరే బాస్తా ఇక తెప్పిసేవాళ్ళు మీరు చదువువాళ్ళు ఇంకా తెలుసుకున్న వాళ్ళు ఏంటంటే నా కోరిక మరి దేవుని చిత్తం మతికి ఆ పని కూడా జరిగితే మీరు ప్రార్థనతో ఓకేనా దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక సరే ఇంకా కొన్ని విషయాలు నన్ను ముగిస్తాను బరికి పొర్ర నుంచి మన అట్టాటే వాటి ఉంది ములి పతికి చేయాల మంది కాదు ఓకే మరి నేను మీ ఉంచుతాను కాబట్టి ఓకే నన్ను ఆడతి నాకు భయం వస్తే నరక ఊటనది అయ్యో ఇందు పవిత్ర పరిస్థితి ఉంచి మళ్ళీ అడవేరుతేది దాత హల్లెలూయా దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక ఇంజు రోజుకు మాత్రం చెడ్డవి దినములు చెడ్డవి గనుక సమయాన్ని సద్వినియోగం చేసుకొనొచ్చు దాని పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోనుడు ఏం రాశమంది నేను చిన్న ఎగ్జాంపుల్ కేతను మీకు సొలొమోన్ పరిపాలించిన కాలములో ఆ కాలాతే రాజు ఓన్లీ దేవుడు అభిషేకం పొందుకుంటాడు దేవుడు అభిషేకం దేవుని యొక్క శక్తి పొందుకుంటాడు హల్లెలూయా దేవుడి శక్తి వాడు పొందుకుండి మళ్ళాను వాడు బాత్రూమ్ మొత్తం ఎత్తికేనో దేవుని ప్రజలకి అందరిని కూడా దేవుడి పిల్లలందరిని కూడా దేవుడి జ్ఞానంతో నింపో మొత్తం అర్థమవుతుందా
ఇంచి దేవుడు భారవత్తునికి లోకత మీకు తెలుసా మనడు బుద్ధి ఇలుకుంటాం పాడాసి ఉందాడు ఆ బుద్ధి నేర్పణంక ఏసయ్య వచ్చాడు హల్లెలూయా ఈయన బుద్ధి గొప్పదాదా వేళ ఈయన బెర్ర కార్య తుంగోమంద వేళను శాస్త్రుల కింగ్ సద్కైల్ కింగ్ పరిసైల్ కింగ్ నెచ్చిల్ని ఓని నవ్వుకిట్టు అలాగే ನಿಮ್ಮ నీతి వచనకు సంగతి మొత్తం నేర్పరు మంచి ఆర్డర్లో మంచి క్రమములో నడిపిసో మత్కిను ఎందరు కోపం అతి సంఘశాఖనకంత కానీ సొలొమోన్ కాలంలో సొలొమోన్ రాజ్యం బేను కోపం వాదిలే సొలొమోన్ రాజిన అంశమల వేరే దేశపు రాజు నేర్చుకుంటూ శాబ దేశపు రాణి గురించి నేర్చుకుంటా అలా మన సంగతవాసం మన సబ్జెక్ట్ చాలా మంది నేర్చుకుండు వాళ్ళకి ఒక క్రమం ఒక ఆర్డర్ మన వాళ్ళు మన ప్రొఫెట్ ఆల్రెడీ కెత్తోండు చర్చ్ ఆర్డర్ వేల మంది వాళ్ళు ఆగ జనం వేల భక్తి